చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, కృపా పరిశుద్ధుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దయగలిగిన మా తండ్రి, కరుణామయుడ, మాతో మాట్లాడండి ఉదయం. దేవా తండ్రి, మీ మాటలు మా హృదయంలో నాటుకొని దేవా అవి మా జీవితంలో ఫలించుటకు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లరా, మనం అపోస్తులు, దొంగ అపోస్తులు అన్న దాని గురించి చూస్తూ ఉన్నాం. అపోస్తులు అన్న దానికోసం గడిచిన వారం చెప్పడం జరిగింది. అయితే కొంతమంది సహోదరులు కొంచెం వివరంగా చెప్పని అడుగుతున్నారు. వాళ్ళ నిమిత్తం మరలా అది మాట్లాడతాను తర్వాత. దొంగ అపోస్తులు దానికోసం మనం చూసినట్లయితే చిన్న మాట ఒకటి మనకి ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. అక్కడ అందులో ఏముంటుందంటే, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు నేనెరుగుదును. ఏమనుందండి అక్కడ? అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునే వారినంట పరీక్షించి వారు అబద్ధికులు అనే విషయాన్ని కనుగొన్నారంట. ఈ వచన భాగాన్ని కొంతమంది సహోదరులు ఎత్తి చూపించి అపోస్తులు లేరు అని అంటారు. మరి ఈ వచనంలో అపోస్తులు లేరు అన్న విషయం చెప్పట్లే. ఈ వచనం ఏం చెప్తుందంటే అబద్ధికులైన వారు ఉన్నారు అనేటువంటి చెప్తుంది. అపోస్తులు కాకనే అపోస్తులము అని చెప్పుకునేటువంటి వారు ఉన్నారు అని చెప్తుంది ఈ వచనం. ఇక్కడ పరీక్షించి అనేటువంటి మాటను మనం ఆలోచించేద్దాం. ఏమండి, పరీక్షించి అనే పదం వాడుతున్నారు అని అంటే అపోస్తులు అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పదం వాడుతున్నాడు. అక్కడ అపోస్తులు అనేవారు లేరు అయితే గనక, అపోస్తులు అనేవారు లేనట్లయితే గనక, అపోస్తులు లేరు కదా, మీరేంటి అపోస్తులు అని చెప్పుకుంటున్నారు, మీరు అబద్ధికులు అని ఒక మాటతో తేల్చేయచ్చు. ఏమండి, అపోస్తులు అనేవారు లేరు కదా, మీరేంటి అపోస్తులు అని చెప్పుకుంటున్నారు అని ఒక్క మాటతో తేల్చేయచ్చు. ఈ పరీక్షలు ఇవన్నీ అవసరం లే. అపోస్తులు అని చెప్పుకుంటున్నాడు, వీడు అపోస్తులుడా కాదా అని చెప్పి వాళ్ళను పరీక్షించాల్సినటువంటి అవసరం ఈ ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు లేదు. అక్కడ అపోస్తులు అనబడిన వారు ఉన్నారు కాబట్టే ఎవడైనా అపోస్తులు అని చెప్పుకుంటే అక్కడ పరీక్షించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీకు అర్థం చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక విషయం చెప్తాను చూడండి, మీకు అర్థం అవడం కోసం. మీరు బంగారాన్ని అమ్ముదామని బంగారం షాపు తీసుకుని వెళ్ళండి ఒకసారి. అప్పుడు ఆ బంగారం షాప్ ఆయన ఏం చేస్తాడంటే మీ బంగారానికి గీటు పెడతాడు. మీరు తెచ్చింది అసలు బంగారమో కాదో అనేటువంటిది, లేదంటే అందులో ఎంత శాతం బంగారం ఉన్నదో అని తెలుసుకోవడం కోసం పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తున్నాడు చెప్పండి? బంగారం షాప్ కి బంగారాన్ని తీసుకుని వెళ్ళగానే
బంగారాన్ని ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఎందుకంటే బంగారం, మంచి బంగారం ఉంది, చెడ్డ బంగారం ఉంది. మంచి బంగారం, చెడ్డ బంగారం ఉంది కాబట్టే బంగారం షాప్ అయిన మీ బంగారాన్ని పరీక్షిస్తున్నాడు. బంగారం అనేది లేదనుకోండి, మీరు షాపు తీసుకెళ్ళి ఇది బంగారం ఏంటి అని అంటే, బంగారం లేదు కదా, నువ్వేడు బంగారం అంటున్నావు అని చెప్పి నిన్ను అనుమానిస్తాడు. బంగారం లేదు కదా, నువ్వు బంగారం అంటున్నావు ఏంటని ప్రశ్నిస్తాడు నిన్ను. కొన్ని చెడ్డ బంగారం అనేదే లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? మంచి బంగారం ఒకటో ఉంది, చెడ్డ బంగారం లేకపోతే గనక నువ్వు షాపు తీసుకెళ్ళగానే బంగారానికి పరీక్ష అనేది ఉండదు, వెంటనే కొనేసుకుంటాడు. అంతే, బరువు వేసుకోవడం, కొనేయడం. ఇప్పుడు బంగారంలో మంచిది చెడ్డది అనేది ఉంది కాబట్టి అక్కడ పరీక్షించుకొని ఇది బంగారం మంచిదా కాదా, అయితే బంగారం ఎంత ఉంది ఇందులో అనేసి ఒక పరీక్ష ద్వారా తెలుసుకుంటుంది. ప్రియమైన దేవుని వల్లరా, అపోస్తులు ఉన్నారు, అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునేటువంటి దొంగలు ఉన్నారు. దొంగ అపోస్తులు ఇద్దరు ఉన్నారు. అందుకే పరీక్ష అవసరమైంది ఎఫెసులో ఉన్న సంగతితో. ఏదైతే ఇంత అవసరం లేదు, పరీక్ష అవసరం లేదు. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. అసలు ఈ ఎఫెసు ఎవరు, ఈ సంగపు దూత పరీక్షించినట్టు మనం కూడా పరీక్షించడం కోసం అపోస్తులు కాని వారు మధ్యనటువంటి కొన్ని తేడాలని మనం తెలుసుకుందాం ఈరోజు. ఎఫెసు సంగపు దూత పరీక్షించినట్టు మనం కూడా పరీక్షించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం చూసినట్లయితే మనం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలోనే, లేదంటే మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానివ్వండి, కొంతమంది పెద్ద సంఘం ఉన్నటువంటి పాస్టర్లు, అంటే కొంతమంది పెద్ద సంఘం, లేదంటే అనేక సంఘాలు ఉన్నటువంటి పాస్టర్లు, లేదంటే గనక అనేక సంఘ నాయకుల మీద ఉన్నటువంటి పాస్టర్, వారిని వారు అపోస్తులుగా పరిచయం చేసుకుంటూ ఉంటారు. అర్థం ఏంటది నేను చెప్పింది? అనేక సంఘాలు ఉన్నటువంటి పాస్టర్ కానివ్వండి, లేదంటే అనేక సంఘ నాయకుల మీద నాయకుడుగా ఉన్నటువంటి పాస్టర్ కానివ్వండి, తనను తాను అపోస్తులుడు అని పరిచయం చేసుకుంటూ ఉంటున్నారు. ఈ రోజుల్లో సాధారణంగా జరిగేది. ఈ రోజుల్లో ఎలా ఆలోచన చేస్తున్నారు అని అంటే, పాస్టరు కొంచెం సీనియారిటీ వస్తే బిషప్, ఇంకొంచెం సీనియారిటీ వస్తే రెవరెండ్, ఇంకా సీనియారిటీ వస్తే అపోస్తలుడు, ఆ టైప్ లో ఒక ఆలోచన అనేది జరుగుతూ ఉంది సాధారణమైనటువంటి పొలంలో మనం చూస్తే. నిజానికి అలాంటిది కాదండి. సీనియారిటీ బేస్ ని బట్టి ఇచ్చేది కాదు ఇది. అపోస్తులత్వం అనేది ఒక ఉద్యోగం అని బైబిల్లో చెప్పబడుతుంది. అపోస్తులత్వం అనేది ఒక ఉద్యోగం. శిష్యులు మొట్టమొదటి ఆ 12 మందిని చూసినప్పుడు వాళ్ళకి ఏ మాత్రం అనుభవం ఉందని, ఏ మాత్రం సీనియారిటీ ఉందని వాళ్ళని అపోస్తులుగా ఎన్నుకున్నది? సీనియారిటీ ఏం కాదండి. అపోస్తులైన పౌలు కన్నా చాలా మంది సీనియర్లు ఉన్నారు అప్పటికే సంఘంలో. కానీ మరి పౌల్ని ఎందుకు అపోస్తులుగా ఎన్నుకున్నది? ఈ సీనియారిటీల మీద బేస్ అయి ఎన్నుకునేది కాదు. అపోస్తులత్వం అనేది ఒక ఉద్యోగం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటది కదా, యోధ పోగొట్టుకున్న ఉద్యోగం, యోధ యొక్క ఉద్యోగం వేరొకడు తీసుకుని, ఇది ఒక ఉద్యోగం. ఉద్యోగం అంటే ఇది ఒక పని. అపోస్తులత్వం అనేది ఒక పని. ఏంటయ్యా ఆ పని అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు
అపోస్తులను ఎన్నుకున్నప్పుడు మార్కు సువార్త 3:14 ఏమని రాయబడి ఉంటదంటే, దయ్యాలను వెళ్ళగొట్టుటకును సువార్త ప్రకటించుటకును ప్రభువు వారిని ఎన్నుకున్నాడంట. మత్తయి సువార్త 11 గాని, లూకా సువార్తలో గాని ఈ విషయాలను కొంచెం ఆ విశ్లేషణాత్మకంగా కనుగొంటాం. అక్కడ చూసినట్లయితే మత్తయిలోను, లూకాలోను ప్రభు వారికి కొన్ని అధికారాలు ఇచ్చి సువార్త ప్రకటించడానికి వారిని పంపించాడు. కొన్ని అధికారాలు ఇచ్చి. ఏంటి అధికారాలు అంటే, రోగులను స్వస్థపరిచేటువంటి అధికారం, దయ్యములను వెళ్ళగొట్టేటువంటి అధికారం. ఇలాంటి అధికారాలను ఇచ్చి వారిని సువార్త ప్రకటించుటకు పంపాడు. సువార్త ప్రకటించుటకు పంపాడు. అపోస్తులు అనగానే మనకి ఈ మాటలు బట్టి ఏమర్థం అవుతుందంటే, సువార్త ప్రకటించడానికి పంపబడిన వారు అని. రెండోది ఏంటంటే, వారి ద్వారా ప్రభు అద్భుత కార్యాలను జరిగిస్తాడు. ఇదే విషయమే మన మార్కు సువార్త 16 గనక చూసినట్లయితే, మార్కు 16 ఏమని ఉంటదంటే, ప్రభు వారికి సహకారుడుగా ఉన్నాడంట. ఏమంటే ఆ మాట తీసి చూపిస్తున్నాను మీకు. 16:20. వారు అనగా అపోస్తులు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరుచుచుండెను. అపోస్తులు అంటే సువార్త ప్రకటించడానికి పంపబడిన వారు. వీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే సువార్త వాళ్ళు ప్రకటిస్తున్నారో ప్రభువు అక్కడ వారికి సహాయం చేస్తున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడంటే, వారు ప్రకటించిన ఆ సువార్త వినిన వారి జీవితాలలో అద్భుతాలను సూచక్రియలను కనపరిచి వీరు చెప్పినటువంటి సువార్త వాక్యాన్ని ఆ జనులు విశ్వసించులాగున ప్రభు వారి హృదయాలను తెరుస్తున్నాడు. అర్థమవుతుందా ప్రేమైన దేని వల్ల? అపోస్తులు అనగానే సువార్త ప్రకటించడానికి పంపబడిన వారు. ఎక్కడికి సువార్త ప్రకటించడానికి పంపబడాలి? సువార్త ఎక్కడ లేదో అక్కడికి. ఏమండి? సువార్త ఎక్కడ లేదో అక్కడికి పంపబడాలి. ఆల్రెడీ సువార్త జరుగుతున్నటువంటి ప్రాంతంలోకి సువార్త ప్రకటించడానికి వెళ్ళి అతనే అపోస్తులు అని చెప్పుకుంటే అతను అపోస్తులుడే. సువార్త ఎక్కడ లేదో అక్కడ సువార్త ప్రకటించండి. చూడండి, సంథింగ్ చేశారా? ఓకే. సువార్త ఎక్కడ అందలేదో అక్కడికి వెళ్ళాలి సువార్త ప్రకటించడానికి. వారు అపోస్తులు అంటే కాకినాడ ఉంది. కాకినాడకి ఎప్పుడో సువార్త ప్రకటించడానికి ఒక ఆయన పంపబడ్డాడు. ఎప్పుడో ఈ కాకినాడ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి ఒక ఆయన పంపబడ్డాడు. అతను ప్రకటించేశాడు. కాకినాడలో సంఘం కట్టబడింది. కాకినాడలో సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు కాకినాడలో యేసు కోసం తెలియని వారు లేరు. ఎప్పుడో కట్టినటువంటి 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చర్చిలు కూడా కాకినాడలో ఉన్నాయి. కాకినాడలో సువార్త ప్రకటింపబడిపోయింది. కాకినాడలో పంపబడిన వాడు అంటే కాకినాడకు అపోస్తులుడు 100 సంవత్సరాల క్రితమే వచ్చేసాడు. మరి ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను అపోస్తుల్ని అన్నాడు అనుకో, నువ్వు అపోస్తులుడు ఏంటి? నువ్వు అపోస్తులుడు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నువ్వు అపోస్తులుడివి అయితే గనక ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? కాకినాడకి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ ఏంటి అవసరం?
ఇక్కడ ఏం అవసరం? ప్రేమైన దేవుని వాళ్ళరా, అపోస్తులు గురించినటువంటి ఒక వాక్య భాగాన్ని రోమా పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, 13వ వచనంలో ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాడు రక్షించబడతాడు అని చెప్తూ 14లో కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడు పౌలు. విశ్వసించకుండా ఎలా ప్రార్థన చేస్తారు? వినకుండా ఎలా విశ్వసిస్తారు? ప్రకటించేవాడు లేకుండా ఎలా వింటారు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. చూడండి ఈ మాటలు. పంపబడేవారు లేకుండా ప్రకటనలు జరగవు. ప్రకటన జరగకపోతే ఎవడో వినడు, ఎవడో వినకపోతే విశ్వసించేవాడు ఉండడు, విశ్వసించకపోతే ప్రభువుకు ప్రార్థన చేసేవాడు ఉండడు, ప్రభువుకు ప్రార్థన చేయకపోతే రక్షణ దొరకదు. అందుకే ప్రభు ఒక గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. అపోస్తుల గురించి చెప్తున్నటువంటి భాగం. ప్రకటింపబడేవారు పంపబడాలి. యేసు అందుకే సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనే మాటలో కొంచెం ముందు మనం చూస్తే గనక వెళ్ళండి అనేటువంటి మాట కనబడుతుంది. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో కనబడుతున్నటువంటి మాట. ఇదిగో వెళ్ళండి, వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, వెళ్ళి అని అంటే యేసు వీళ్ళని పంపుతున్నాడు. సర్వ సృష్టికి వెళ్ళండి అని పంపుతున్నాడు. ఎందుకు? సువార్త ప్రకటించడానికి. శిష్యులను సువార్త ప్రకటించడానికి ఆయన పంపాడు. ఎందుకంటే ఆ రోజుల్లో సర్వ సృష్టికి సువార్త లేదు. ఆ రోజుల్లో సర్వ సృష్టికి కూడా సువార్త లేదు. అందుకే వెళ్ళండి అని చెప్పి శిష్యులను పంపడం జరిగింది. అందులో ఇలా పంపినప్పుడు మరలా విషయం ఏంటంటే, ఈ 12 మందే ప్రపంచం అంతటిని చుట్టడానికి కుదరదు. ప్రపంచం అంతటికి సువార్త ప్రకటించడానికి 12 మంది ఏం సరిపోతారండి? చాలరు. ప్రభు ఏం చేశారంటే ఆ తర్వాత కూడా కొంతమంది అపోస్తులుగా ఎన్నుకోవడం జరిగింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం చివర్లో 28లో చూస్తే, దేవుడు సంఘములో మొదటి కొందరిని అపోస్తులుగాను, తర్వాత ప్రవక్తలు, తర్వాత బోధకులు, తర్వాత అద్భుతములు చేయువారు, తర్వాత స్వస్థపరచువారు, కృపావరములు కలివారు గాను, కొందరు ఉపకారము చేయువారు గాను, ప్రభుత్వములు చేయువారు గాను, నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించెను. ప్రభువు నియామకం ఇలా ఉంది. మొదట అపోస్తులుడు ఏంటి? సంఘంలో ర్యాంక్స్ చెప్తున్నాడు ఇక్కడ. ర్యాంక్స్. అపోస్తులుడికి మొదటి ర్యాంక్ ఇవ్వడం. ఎందుకు అపోస్తులుడికి మొదటి ర్యాంక్ అంటే, అపోస్తులుడు వెళ్లకుండా అసలు సంఘం ఎలా వస్తుంది? ఎవరిని పంపకుండా అక్కడ సంఘం ఎలా పుడుతుంది? అందుకే అపోస్తులుడు మొదట. దేవుడు సంఘంలో అపోస్తులను ఎన్నుకుంటున్నాడు. ఎందుకు ఎన్నుకుంటున్నాడు? ఈ వరాలు ఎందుకు? అపోస్తులత్వం. అందరూ అపోస్తులు అంటే అందరూ అపోస్తులు కారు. కొంతమందినే అపోస్తులుగా ఎన్నుకుంటున్నాడు, కొంతమందినే ప్రవక్తలుగా ఎన్నుకుంటున్నాడు, కొంతమందినే బోధకులుగా. ఎందుకు దేవుడు ఇలా ఎన్నుకుంటున్నాడు? ఎందుకు ఇలా దేవుడు ఎన్నుకుంటున్నాడు అని అంటే కనుక,
చూడండి 12వ అధ్యాయం బిగినింగ్ లో ఒక మాట చెప్పడం జరుగుతుంది. 7వ వచనంలో అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. అందరూ అంటే సంఘం అని. సంఘ ప్రయోజనం కొరకు, సంఘ ప్రయోజనం కొరకు కొంతమందిని అపోస్తులుగా దేవుడు ఎన్నుకుంటున్నాడు. కొంతమంది ప్రవక్తలు, కొంతమంది బోధకులు, కొంతమంది ఇలా ఉన్నారు. కానీ అపోస్తులుగా దేవుడు ఎందుకు ఎన్నుకుంటున్నాడు అంటే సంఘ ప్రయోజనం కొరకు. అపోస్తులు వెళితే సంఘం విస్తరిస్తుంది, క్రీస్తు శరీరం వృద్ధి చెందాలి, సంఘం విస్తరించాలి. అందుకోసమే అపోస్తులు. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు ఈ మాట మనకు కనబడుతుంది. 4వ అధ్యాయం 13వ వచనం పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగా నియమించెను. దేవుడు నియమిస్తున్నాడు దేవుడు. అందరూ అపోస్తులు ఉండరు, కొంతమందినే అపోస్తులుగా పెడతాడు. ఎందుకు అపోస్తులు అంటే క్రీస్తు శరీరం వృద్ధి చెందాలి. మరి క్రీస్తు శరీరం వృద్ధి చెందాలి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. కొంతమందే కాదు కదా పరిశుద్ధులు, ఇంకా వారి లెక్కంతా రావాల్సి ఉంది, వారి లెక్కంతా సంపూర్ణం కావాల్సి ఉంది. సంఘంలోకి చేర్చబడవలసిన వారి లెక్క సంపూర్ణం కావాల్సి ఉంది. అలా కావాలంటే అపోస్తులు అనేవాడు కదలాలి, పంపబడాలి. ఈ రోజు మనం చూసినట్లయితే ఇంకా ఇంచుమించుగా ఒక 150 కోట్ల మంది ప్రజానీకానికి సువార్త అందించవలసినటువంటి పరిస్థితి ఉంది. మన దేశంలోనే మనం చూసినట్లయితే ఉత్తర భాగంలో సువార్త అందనేటువంటి జిల్లాలు, రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరానికి పోతే పశ్చిమానికి, ఉత్తరానికి మనం చూసినప్పుడు సువార్త అందని రాష్ట్రాలు ఉన్నాయి. మరి అపోస్తులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అపోస్తులు అంటే ఏంటి? పంపబడిన వాడు అని అర్థం. దూత, పంపబడినవాడు అంటే దూత. అపోస్తులు అంటే పంపబడిన వాడు. మరి ఏంటి నువ్వు అపోస్తులు అని చెప్పుకుంటే వెళ్ళు, ఎక్కడైతే సువార్త అందలేదో అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటిస్తే ఇప్పుడు నువ్వు అపోస్తులుడవు. ఎక్కడికి వెళ్ళి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి నేను అపోస్తులు అని చెప్పుకుంటే నువ్వు అపోస్తుడు అయిపోవు, దొంగ అపోస్తుడు అయిపోతావు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి నేను అపోస్తులు అని డబ్బా కొట్టుకుంటే కుదరదు. అలా చేయకూడదు. నువ్వు అపోస్తుడువా, దొంగ అపోస్తుడువా అనేది నీ చేష్టలు తెలియజేస్తూ ఉంటాయి. అండి పౌలు అంటాడు రోమపత్రికలో ఒక మాటగా, చూడండి 20వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనం, రోమపత్రిక 15:20. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను అంటే యేసును గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో, యేసును గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూడాలి. ఎవరైతే యేసును గూర్చిన సమాచారం వినలేదో వారు గ్రహించాలి అని రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్త ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి. చూసారా, నేనైతే మరొకని పునాది మీద కట్టలే. చిన్న ఉదాహరణ నేను పునాది వేసుకున్నానండి. ఒక స్థలం చూసుకొని, ఒక స్థలం కొనుక్కొని నేను ఇల్లు కట్టుకుందాం కదా అని పునాది వేసుకున్నా.
పునాది వేసుకున్న తర్వాత వేరేవాడు ఎవడో ఒకడు వచ్చేసి నా పునాది మీద ఇల్లు కట్టేసుకుంటున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారండి? ఉం? ఇంకా ఇంకొక మాట కూడా చెప్తా. నేను ఒక స్థలం కొనుక్కున్నానండి. నా కష్టార్జితంతో నేను ఒక చిన్న స్థలం కొనుక్కున్నా. ఎప్పుడైనా బాగున్నప్పుడు ఇల్లు కట్టుకుందాంలే అని. దాన్ని వేరొకడు ఎవడో ఇల్లు కట్టేసుకొని ఇది నా స్థలం అని అంటున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు? ఇంకొకటి చెప్తున్నా. ఇంకొకటి, నేను బైక్ కొనుక్కున్నాను, బండి కొనుక్కున్నాను. వేరొకడు వచ్చి ఆ బండి లాగేసుకుని ఈ బండి నాది అంటున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు? ఏమండి, ఆలోచిస్తున్నారా? నేనేదో ఒక వస్తువు కొనుక్కున్నా, నా దగ్గర నుంచి దాన్ని పట్టుకుపోయాడు వాడు, వాడిని ఏమంటారు? ఏమంటారు? ఇలా చేసేవారు అందరినీ దొంగ అంటారు. ఏమండి, అర్థమైందా? నా పునాది మీద ఇల్లు కట్టేసుకుంటున్నాడంటే ఆయన దొంగనే అంటారు. నేను కొనుక్కున్న స్థలాన్ని వాడిది అని చెప్పి వాడి ఇల్లు కట్టేసుకుంటాడంటే వాడిని దొంగనే అంటారు. అంటే ఆయన ఏమంటారండి? దొంగ అంటారు. దొంగ అంటారు. ఇప్పుడు దొంగ అపోస్తులు అని అందుకే అంటున్నారు వీళ్ళని. దొంగ అనే మాట ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అపోస్తులకి దొంగ అపోస్తులు అని ఎందుకు అంటున్నారు కొంతమందిని? మంచి అపోస్తులు, దొంగ అపోస్తులు. ఏమండి, మంచి అపోస్తులు, దొంగ అపోస్తులు. ఎందుకు దొంగ అనే పదం వచ్చిందంటే, వీరు మరి ఒకని పునాది మీద కట్టేస్తారు. మరి ఒకని పునాది మీద కట్టేస్తారు. ఒక విధంగా అపోస్తులు ఎవరు అలా చేయలే. పౌలు రోమాకి ఎందుకు రాలేదు తెలుసా? రోమాకి వెళ్ళాలి అనేటువంటి ఎంతో ఇష్టం కలిగిన వాడు పౌలు. రోమాలో సువార్త ప్రకటించాలని ఆయన డ్రీమ్, ఎయిమ్. కానీ రోమాలో ఎందుకు వెళ్ళలేదు అని అంటే 22 ఈ హేతు చేతనే మీ వద్దకు రాలేదు అంటాడు. ఈ హేతువే. ఏ హేతువు? మరొకని పునాది మీద కట్టకూడదు. రాయబడి ఉంది బైబిల్లో, మరొకని పునాది మీద కట్టకూడదు. ఎవరికి సమాచారం అందలేదో, యేసుని గురించి ఎవరికి తెలియలేదో అక్కడికి వెళ్ళి చెప్పాలి. అది రాయబడి ఉంది మరి బైబిల్లో. మరి ఈ కారణాన్ని బట్టి నేను రోమాకి వెళ్ళట్లేదు. అందుకు వెళ్ళలేకపోయాడు పౌలు రోమాకి. అనేక పర్యాయాలు వద్దాం అనుకున్నాడు రోమాకి, కానీ ఆగిపోయాడు. మరి అక్కడ సువార్త ప్రకటించబడుతుంది కదా. రోమాలో చాలా మంది సహోదరులు ఉన్నారు కదా. అక్కడ సువార్త ప్రకటించబడుతున్న చోటుకెళ్ళి నేను చెయ్యాల్సిందేముంది? ఆల్రెడీ అక్కడికంటూ ఒక అపోస్తులు వెళ్ళాడు, ఆ అపోస్తులుడు సంఘాన్ని కట్టాడు. అక్కడికి వెళ్ళి నేను చేయాల్సిందేముంది? నేను మరలా ఆ అపోస్తులు కట్టినటువంటి సంఘాన్ని నాది అని ముద్రేసుకోవడం తప్ప ఇంకేముంది? అది చాలా తప్పు. అలా చేయకూడదు. అలా చేస్తే దొంగ అపోస్తులు అయిపోతానని చెప్పేసి పౌలు వెళ్ళలే. పౌలు ఒక అపోస్తులుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలే. రోమీలకి ఒక అపోస్తులుగా వెళ్ళలేదు. అక్కడికి ఒక సామాన్యుడిగా వెళ్ళాడు. మామూలు ఒక క్రైస్తవుడిగా వెళ్ళాడు. ఎక్కడ ఏదైనా ఇంకొక చిన్న చిన్న అవకాశం, ఏదైనా చిన్న పని చేయడానికి ఏమైనా అవకాశం ఉంటదేమో అని వెళ్ళాడు. అందరికీ ప్రకటించాను కదా, నేను రోమాలో కూడా ప్రకటించాలని కోరిక ఉంది కదా, ఆ కోరిక తీర్చుకోవడానికి అక్కడ ఏదైనా చిన్న భాగం ఎక్కడైనా ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అన్నట్టుగా వెళ్ళాడు. అంతేగాని రోమా మీద ఎక్కి కూర్చుందామని వెళ్ళలే. రోమాలో సంఘాలు స్థాపిద్దాం అని అంటే వెళ్ళలే. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సంఘం ఉంది, ఇంకా స్థాపించేది ఏముంది? ఎవరో ఒకరి ద్వారా రోమాలోకి వెళ్ళిపోయింది. దేవుడు పంపేశాడు ఆల్రెడీ రోమాకి. పౌల్ని ఎక్కడికి పంపించాడు ప్రభు అని చూస్తే కనుక, అన్యజనులకు అపోస్తులుగా ఉండాలని నన్ను నియమించాడు అంటాడు. యూదులకు అపోస్తులుగా పేతురు నియమించాడు అంటాడు పౌలు. యూదులందరికీ అపోస్తులుడు పేతురు మాత్రమే కాదండి. అన్యజనులందరికీ అపోస్తులుడు పౌలు మాత్రమే కాదండి. పౌలు ఒక్కడే అన్యజనులందరికీ చెప్పేశాడు ఆ సువార్త. చూడండి,
బైబిల్ అంతా తిరగేయండి, చరిత్ర అంతా తిరగేయండి. పౌలు ఎంతవరకు పని చేశాడు? అలాగని పౌలు ఒక్కడే పని చేశాడు. మనం చూసాం గడిచిన వారంలో బర్నబా కూడా అపోస్తులుడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 4-6 వచనాలు, 14వ వచనంలో గట్రా చూసాం మనం. అపోస్తులైన పౌలు బర్నబాలు, అపోస్తులైన బహువచనమే వాడాడు అక్కడ. పౌలు బర్నబాలు క్లియర్ గా ఉంది. బర్నబా అపోస్తులుడు, పౌలు బర్నబా కలిపి మొదట ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా పరిశుద్ధ ఆత్ముడు పంపాడు. నా కొరకు ఏర్పాటు చేసుకున్న పని కోసం వాళ్ళు పంపుతున్నానని చెప్పి వాళ్ళు పంపబడిన వారు కాబట్టి వాళ్ళు అపోస్తులు. అపోస్తులు అంటే సువార్త ప్రకటించడానికి పంపబడేవాడు. అది మెయిన్ గా మనం తీసుకోవాల్సినటువంటి అర్థం. అతను సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ప్రభువు అక్కడ వారికి సహకారుడండి, వాళ్ళకి అద్భుతాలే చేస్తాడు. పౌలు కూడా సువార్త ప్రకటించడానికి పంపబడ్డాడు. బర్నబా కూడా పంపబడ్డాడు. వీళ్ళిద్దరూ కలిసి పంపబడ్డారు. పౌలు బర్నబాలు కలిసి పంపబడ్డారు. వాళ్ళిద్దరూ వెళ్ళారు ఎక్కడికి? పౌలు రాసినటువంటి పౌలు ప్రయాణించినటువంటి ప్రయాణాలు గురించి చివరిలో మ్యాప్ లో మనం చూస్తే కనుక ఆ మొదటి మిషనరీ జర్నీని వాళ్ళిద్దరు కలిసి చేస్తారు. తర్వాత పౌలుతో పాటు మరి కొంతమంది ఉంటారు. పౌలు శీలలు కలిసి వెళ్తారు కదా. శీల కూడా అపోస్తులుడు, అది కూడా మనం చూసాం ఏమండి. శీల కూడా అపోస్తులుడు అనే విషయాన్ని మనం చూడడం జరిగింది. ప్రేమ దేవరా తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూసాం. శీల, తిమోతి, పౌలు వీళ్ళు ముగ్గురు కూడా అపోస్తులు. ఈ ముగ్గురు కూడా కలిసి ఎక్కడికి వెళ్ళారు సువార్త ప్రకటించడానికి? మిగిలిన భాగం అంతా అపోస్తులు అయిన పౌలు, శీల కలిసే వెళ్ళారు. ఈ గ్రీకు ప్రాంతంలో వాళ్ళందరూ కలిసే పనిచేశారు. ఈ గ్రీకు ప్రాంతంలో కొంత భాగానికి వీళ్ళు అపోస్తులుగా ఉన్నారు. పౌలు గారి అపోస్తులత్వం చేయాల్సినటువంటి భూభాగంలో కొరింథు పట్టణం కూడా ఉంది. ప్రపంచం అంతటికి పౌలు అపోస్తులుడు కాదు. ప్రపంచం అంతటికి వెళ్ళలేదు. మరి పౌలు ఎక్కడికి పంపబడ్డాడు? ఆ కొరింథుకి పంపబడ్డాడు, ఆ గలతీకి పంపబడ్డాడు, అలాగా ఎఫెసీకి పంపబడ్డాడు. వీళ్ళందరికీ అపోస్తులుడుగా ఉన్నాడు పౌలు శీల. పౌలు ఒక్కడే కాదు, పౌలుతో పాటు శీల కూడా ఉన్నాడు, పౌలుతో పాటు తిమోతి కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా అపోస్తులు, ముగ్గురు అపోస్తులు. వీరు వెళ్ళి సువార్త ప్రకటించడం జరిగింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనకి ఈ విషయాలు చక్కగా కనబడుతుంటాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 13వ వచనం. 10వ అధ్యాయం 13వ వచనం. మేమైతే మేరకు మించి అతిశయపడము, కాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయపడుచున్నాము. కొరింథు పట్టణానికి రావాలని ప్రభువు ఇచ్చాడంట. మేర అంటే ఏంటి? మేర అంటే ఏంటండి? ప్రాంతం. పొలిమేరలు అంటారు. మేర అంటే ఏంటి? మేర అంటే ఏంటి? బోర్డర్స్. ఆ బోర్డర్ దాటి వెళ్ళం మేము. ప్రభువు మాకు ఇచ్చిన బోర్డర్ లోనే, ప్రభువు మాకు కొలిచి ఇచ్చిన బోర్డర్ లోనే పని చేస్తాం. బోర్డర్ దాటి వెళ్ళం అంటున్నాడు పౌలు. బోర్డర్ దాటి వెళ్తే పౌలు ఏమంటారు? అప్పుడు బోర్డర్ లో ఉండే పని చేయాలి. ప్రభువు ఇచ్చిన బోర్డర్ లో ఉండే పని చేయాలి. చూడండి 14వ వచనంలో, మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకు వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెలుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేర లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు.
ఏమండి 15 వచనం గమనించారు కదా? పౌలు గారికి దేవుడు కొలిచి ఇచ్చిన మేరలోనే వెళ్తున్నాడు. ఆ మేర దాటి కూడా వెళ్ళిపోవట్లేదు. అంటే మేరను వదిలేసి వెళ్ళట్లే. ఏ మేర ఇచ్చాడో ప్రభు ఆ మేరను వదిలేసి వెళ్ళట్లేదు. లేదంటే వేరొకని మేరలో కూడా ప్రవేశించట్లేదు. ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థలం అని అనుకోవట్లేదు. అర్థం చేసుకోండి, కొంచెం వివరించాలనుకుంటున్నా. దేవుడు ఒక్కొక్క ప్రాంతానికి సువార్త అందించాలని ఆయా ప్రాంతాలకు కొంతమందిని అపోస్తులు పంపుతూ వచ్చాడు. ఈ కొరింథీ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి దేవుడు పౌలు గారిని, ఆయనతో పాటు ఉన్నటువంటి వారిని పంపడం జరిగింది. తీతుకును గాని అలా అన్నమాట. అయితే పౌలు కాకుండా ఈ కొరింథీలోకి వేరొక అపోస్తులు వచ్చారు. శరీరాన్ని బట్టి అతిశయించేటువంటి అపోస్తులు. 11వ అధ్యాయం 18లో ఉంటది, శరీరాన్ని బట్టి అనేకులు శరీరాన్ని బట్టి అతిశయపడుతున్నారంటాడు. 11వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది, ఏలయనగా వచ్చిన వాడెవడైనా మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను అంటాడు. మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను అని కూడా అక్కడ రాయబడి ఉంది. ఎవరో వచ్చారు, పౌలు కాకుండా వేరొకడు ఎవడో వచ్చాడు. పౌలు కాకుండా వేరే బ్యాచ్ వచ్చింది, శరీరాన్ని బట్టి అతిశయించే బ్యాచ్, క్రీస్తును అర్థం చేసుకోలేనటువంటి బ్యాచ్, వేరొకని కష్ట ఫలములో, వేరొకని ప్రయాస ఫలములో భాగాన్ని సంపాదించేవాళ్ళే అని కక్కుర్తి పడేటువంటి మనుషులు వచ్చారు. పౌలు అంటున్నాడు, కొరింథీలతోటి సవాల్ చేస్తుంటాడు, మేము ఎప్పుడైనా మీ దగ్గర ధనాన్ని ఆశించానా? 12వ అధ్యాయంలో, నీ దగ్గర మేము ఎప్పుడైనా డబ్బులు తీసుకున్నామా? లేదే, ఎప్పుడు తీసుకోలే. నేను కాకపోతే పోనీ నా ద్వారా వచ్చినటువంటి తీతు గాని మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడా? లేదు. మేమిద్దరం కూడా ఒక్క ఆత్మలోనే నడుచుకున్నాం. మిమ్మల్ని ఎక్కడ మేము మోసపుచ్చలేదు. నేను మోసపుచ్చలేదు, తీతు మోసపుచ్చలేదు. 18వ వచనంలో అంటాడు, 12వ అధ్యాయం 18లో, మేము ఎప్పుడు అలా చేయలే. మేము మీ అపోస్తులము, మీ వద్ద మేము బాగా అనుభవించవచ్చు, కానీ అనుభవించలే. ఎందుకంటే మీరెవరు ఒక మాట కూడా మమ్మల్ని అనుకోకూడదని జాగ్రత్తగా ప్రవర్తించామంటాడు. నూర్చేటువంటి ఎద్దు ఆ భూమి మీద తినొచ్చు, దేవుడు అది ఇచ్చాడు, కానీ పౌలు తినలేదు. ఇక్కడ సువార్తకుడు సువార్త వలన బ్రతకాలి అని దేవుడు ఇచ్చాడు, కానీ పౌలు అనుభవించలేదండి. కొరింథీయుల దగ్గర అనుభవించలేదు, మొత్తానికి అనుభవించలేదండి. కొరింథీయుల దగ్గర పౌలు ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే కొరింథీయుల గురించి పౌలు ముందే అర్థం చేసుకున్నాడు. కొరింథీయుల విషయంలో ముందే జాగ్రత్త పడ్డాడు పౌలు. మంచి ప్రవర్తన కనపరిచాడు, మంచి మాదిరిని కనపరిచాడు. కానీ ఈ కొరింథీ సంఘంలోకి కొంతమంది చెడ్డవారు చొడబడిపోయారు. అలాగ వచ్చిన వారు అపోస్తులు అని చెప్పుకుంటున్నారు. వారు అపోస్తులు అని చెప్పుకుంటున్నారు, కానీ వారు అపోస్తులు గారు, వారు అపోస్తుల వేషం ధరించారు అంటున్నాడు. 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చూస్తే పౌలు వారి మీద చాలా సీరియస్ గా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతారంటే, అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్నారు, దొంగ అపోస్తులు, మోసగాండ్రైన పనివారు అని చెప్తాడు వాళ్ళ గురించి.
కొరింథీలోకి వచ్చిన వాళ్ళ గురించి పౌలు చెప్తున్నాడు. వారు దొంగ అపోస్తలులు. వేరొకని ప్రయాస ఫలంలో వస్తారా వీళ్ళు, వారు దొంగ అపోస్తలులు అంటున్నాడు. పౌలు గారి యొక్క ప్రయాస ఫలంలో పౌలు కొరింథీలో పునాది వేస్తే దాని మీద ఇల్లు కట్టేసుకుందామని వచ్చారు అపోస్తలులు అని పేరెట్టుకొని. వారు దొంగ అపోస్తలులు అంటున్నాడు. దాని అంటున్నాడు 14-15 వచనాల్లో, ఇది ఆశ్చర్యం కాదు, సాతానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు, ఇంకా వారి పరిచారకులు నీతి పరిచారకులు వేషం ధరించుకుంటూ గొప్ప సంగతి ఏం కాదులే అంటున్నాడు. సాతానే వాడు నీతిమంతుల్లా కనబడాలని మేకప్ వేసుకుని వస్తున్నాడు. మరి వాడి బ్యాచ్ కదా, సాతాను యొక్క శిష్యులు, సాతాను యొక్క సంతానం కదా వీళ్ళు, సర్ప సంతానమైనటువంటి వీళ్ళు అపోస్తులని, ప్రవక్తలని, బోధకులని రావడంలో విషయం గొప్ప విచిత్రం ఏముంది? అలాగే వస్తారు వాళ్ళు. అందుకే బోధకుడు ఉన్నాడు, అబద్ధ బోధకుడు సాతాను బ్యాచ్ వాడు. ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు సాతాను సంబంధులు. అపోస్తులు ఉన్నారు, అబద్ధ అపోస్తులు, దొంగ అపోస్తులు, మోసగాళ్ళైనటువంటి అపోస్తులు సాతాను గడి వాళ్ళు. ప్రభు ఏం ఊరుకోడు, వారి క్రియల చొప్పున వారికి అంతం కలిగిస్తాడని చెప్పేసి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరొకని మేరలో పనిచేసేవాడు, మేర దాటి వెళ్ళేవాడు, వాడు దొంగ అపోస్తులు. అంటే దొంగ అని ఎందుకు అన్నారు వాడిని? దొంగ అపోస్తులుడు, దొంగ అని ఎందుకంటే ఇంకొకడు ప్రకటించవలసినటువంటి ప్రాంతంలో, ఇంకొకడు ప్రకటిస్తున్నటువంటి ప్రాంతంలో వచ్చి ఆక్రమించేస్తుంటాడు. దొంగ అపోస్తులు. ఏమంటే ఆల్రెడీ సంఘం ఉంటది, ఆల్రెడీ అక్కడ వాక్యం ప్రకటిస్తూ ఉంటారు, చాలా మందిని శిష్యులుగా మారుస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలోనే ఆ పక్కనే ఇంకొకటి చర్చి పెట్టేస్తాడు వెళ్ళి. ఏమంటే ప్రభు నాకు ఇక్కడ సువార్త ప్రకటించమని చూపించారండి, చెప్పారండి అంటారు. అరే, ప్రభు ఎక్కడ సువార్త లేదో అక్కడికి వెళ్ళమంటాడు. రాయబడి ఉందంట, రాసేసాడు ఆయన. ఎక్కడ సువార్త అందదో అక్కడికి వెళ్ళాలనేటువంటి విషయాన్ని రాశాడు. వినని వారు విందురు, చూడని వారు చూస్తారని రాశాడు వాక్యంలో. ఇంకా అక్కడ రాయించిన తర్వాత మరలా నిన్నెందుకు? చాలా గొడవలు సంఘంలో ఏంటంటే, ఈ ఒకరు సంఘస్థుల్ని మరొకరు సంఘస్థుల్ని ఇంకొకరు దొంగతనం చేసుకుంటున్నారు. ఏంటిది? సంఘాలు మారడం నాకు అర్థం ఉంటుంది. ఒకటే సంఘం, యేసు క్రీస్తు ప్రభు వారు స్థాపించినటువంటి సంఘం. దొంగలు ఎక్కువైపోయారు నేడు క్రైస్తవ్యంలో. క్రైస్తవుల మధ్యనే పరిచర్య మొదలెడుతున్నారు. ఎందుకు? డబ్బు కోసం, శరీర సుఖం కోసం. యోధ రాసిన పత్రిక కానివ్వండి, పేతురు రాసిన 2వ పత్రిక కానివ్వండి, ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇదిగో ఈ దొంగల కోసం రాసినవే. వీళ్ళు కూడా దర్శనాలు చెప్తారు, కానీ ఆ దర్శనాలు బట్టి మోసపోకండి. వీరు కూడా కళ్ళ చెప్తారు, ఆ కళ్ళ బట్టి మోసపోకండి. వీరు మీ దగ్గర ధనాన్ని సంపాదిందామని వచ్చారు, అది వాళ్ళు. అది పరీక్షించి తెలుసుకోండి. పౌలదే అంటాడు 11వ వచనంలో, నేను ఏ మాత్రము వాడును కాకపోయినా మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడును అని అడుగుతున్నాడు. మిక్కిలి శ్రేష్ఠులని అంటున్నాడంటే ఏదో గొప్పలని కాదు, ఎద్దేవా చేస్తున్నాడు. మీరు చాలా తెలివైనోళ్ళు అంటాడు కొరింథీయుల్ని. నేను అవివేకిని అంటాడు పౌలు. అంటే పౌలు అవివేకి, వాళ్ళు తెలివైనోళ్ళని కాదు, అక్కడ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నేను సూచక్రియలు చేయలేదా, నేను అద్భుతాలు చేయలేదా అని అడుగుతున్నాడు పౌలు అక్కడ. సూచక్రియలు, అద్భుతాలు పౌలు చేశాడు. పౌలు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రభు పౌలుకు తోడుగా ఉండి ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు జరిగించాడు. ఇవన్నీ జరిగించడం ద్వారా
పౌలు అపోస్తులుడు. పౌలు వచ్చి కొరింథీలో సువార్త ప్రకటించినట్టు కొరింథీలో ఈ పరిస్థితులు ఏంటి? పౌలుకు కొరింథీ పట్టణం దేవుడు కొలిచిచ్చాడు, ఇక్కడ ప్రకటించమన్నాడు, ప్రకటించాడు. పౌలు ప్రకటిస్తే అద్భుతాలు సూచక్రియలు జరిగాయి. అనేక మంది విశ్వసించారు పౌలు ప్రకటించినటువంటి వాక్యాన్ని. ప్రభువుని విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నారు, రక్షించబడ్డారు. అక్కడ సంఘం నిర్మించబడిన తర్వాత మరి ఈ పౌలు మేరలోకి వేరొకడు ఎవడో వచ్చాడు, వాడే దొంగ అపోస్తలుడు. ప్రియమైన దేవుని వల్ల ఈ విషయాల్ని అర్థం చేసుకుంటే మనకు అపోస్తులు ఎవరో, దొంగ అపోస్తులు ఎవరో తెలుస్తుంది. మరి ఒకని మేరలో వచ్చేవాడు, మరొకని పునాది మీద కట్టేవాడు, వాడు దొంగ అపోస్తుడు. వాడు దొంగ అపోస్తుడు. నిజమైన అపోస్తుడు అంటే సువార్త అందని ప్రాంతాలకు సువార్త మోసుకుపోయేవాడు. నిజమైన అపోస్తుడు అంటే అతను సువార్త అందని ప్రాంతాలకు సువార్తను పట్టుకుపోతాడు. అద్భుతాలు సూచక్రియలు మరి వీళ్ళ వల్ల జరుగుతున్నాయి కదా అంటే జరుగుతాయి. జరిగినా సరే వాళ్ళు నమ్మమని ఏం లేదు. అపోస్తుడు అంటే మరి ఒక పునాది మీదకి వెళ్ళడు. పౌలు దేవుడు తనకిచ్చిన మేరలోనే కష్టపడ్డాడు. మనకు ఆల్రెడీ మన ప్రాంతాలకి రావాల్సిన అపోస్తులు వచ్చేసారు. ఒకప్పుడు వచ్చి సువార్త ప్రకటించేసారు. ఇంటి ఇక్కడ అపోస్తులు ఏమంటారు? ఇంకా ఇక్కడి నుంచి వేరే చోట్లకు వెళ్ళాలి అపోస్తులుగా. ఇప్పుడు సువార్త అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఉత్తర భాగంలో చాలా ప్రాంతాలు, చాలా దేశాల్లో సువార్త అందలేదా. వాళ్ళందరి చోట్లకి వెళ్ళాలి. వాళ్ళు అపోస్తులు అంటే సువార్త అందని ప్రాంతాలకు వెళ్లి సువార్త ప్రకటిస్తూ ఉంటే, యేసుని ఎరగని ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఉంటే దేవుడు వారికి తోడుగా ఉండి అక్కడ అద్భుతాలు సూచక్రియలు జరిగించి వాళ్ళు ప్రకటించిన వాక్యాన్ని విశ్వసించులాగున దేవుడు చేస్తాడు. వారి ద్వారా అక్కడ అద్భుతాలు జరిగించి అక్కడ సంఘాలు నిర్మిస్తాడు. అది అపోస్తులు చేసేటువంటి పరిచర్య. ప్రేమ దేవాల మీకు అర్థమైందని భావిస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకం మా తండ్రి, ప్రభు పరిశుద్ధుడ, వందనాలు స్తుతులు. దయగల నాయన, కరుణామయుడ, అపోస్తుల గురించి, దొంగ అపోస్తుల గురించి ఈ వాక్య భాగాలను బట్టి ఎరిగి ఉన్నాం దేవా. మరొకని ఫలములో ప్రవేశించేవాడే దొంగ అపోస్తులు దేవా. ప్రభా, ఈ విషయాలు ఎరిగి మేము కూడా సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మాకు సహాయం, దొంగ అపోస్తులను గుర్తించడానికి కూడా, జాగ్రత్త పడడానికి కూడా, సంఘాన్ని జాగ్రత్త చేయడానికి కూడా మాకు సహాయం చేస్తున్నామని నేర్పించిన తండ్రి. ఆమేన్.